అధిక జ్యేష్ఠ మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో అన్ని రంగాల వారికి ఆటంకములు, ప్రయాణ ప్రమాదములు, తరచూ ప్రయాణం చేయడం వలన విలువైన వస్తువులను అమ్మకానికి పెట్టే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, విద్య ఉద్యోగ నష్టము, బంధుమిత్రులతోటి వైరము, స్థానచలనము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు మేషరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారు చేస్తున్న వ్యాపారం నందు నష్టము, నమ్మిన వారి నుండి మోసము, పై అధికారుల నుండి ఒత్తిడి, ఇంటిలో కలహములు, ఉత్సాహం లేకపోవడం వలన అనుకున్న పనులు చేయకపోవడంతో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా మేషరాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారందరూ ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని, స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతూ ఉంటుంది. మంచి ఉద్యోగము, మంచి ర్యాంకులు, ప్రయాణ లాభములు, వీరు చేస్తున్న వ్యాపారం నందు అధిక లాభములు, ప్రయాణ సౌఖ్యము కూడా వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలము అధిక జ్యేష్ఠ మాసం. విలువైన వస్తువులు కొనుట, బంధుమిత్రులతోటి స్నేహం చేయుట, ఇతరులకు సహాయం చేయుట, దేవతా పూజలందు పాల్గొనుట కూడా ఈ వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుటకు కూడా వీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కొత్త వారితో పరిచయం ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జ్యేష్ఠ మాసంలో ధనధాన్య లాభములు, విద్యా ఉద్యోగ లాభములు, ధర్మకార్యములు చేయుట, దేవతా గురుభక్తి కూడా కలిగి ఉంటారు. నిలిచిపోయిన పనులు క్రమేపీ మెరుగుపడుట, ప్రయాణంలో లాభములు, విలువైన వస్తువులు కొనుట కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రోత్సాహకరమైన ఆదాయం కూడా పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బంధుమిత్రుల సమారాధన, అందరితో సమయస్ఫూర్తితో ఉండుట, ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ రాశివారు ఉన్నారో ఈ మాసంలో ఉన్నతమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. చేస్తున్న వృత్తి యందు అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి ఈ రాశి వారికి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేస్తున్న వ్యాపారం యందు అభివృద్ధి జరిగి అధిక లాభాలను కూడా పొందుతారు. ఉద్యోగ లాభములు, ధనధాన్య లాభములు, విదేశీ ప్రయాణములు, కొత్త పనులు చేయుట, చేస్తున్న పనుల యందు పెద్దల యందు వీరు భక్తి శ్రద్ధలతో ఉండడం వల్ల వీరిపైన గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, కొత్త పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. మంచి స్నేహం చేయుట, ఇంటి యందు ఆరోగ్యము, సంతోషము, ఆత్మీయులతో ఉల్లాసంగా గడపడం కూడా చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అధిక జ్యేష్ఠ మాసాల్లో అన్ని రంగాల వారికి ఆటంకములు ఏర్పడతాయి. ప్రయాణ ప్రమాదములు కూడా జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి సింహరాశి వారికి. ప్రయాణంలో విలువైన వస్తువులను పోగొట్టుకొనుట కూడా కనబడుతూ ఉంది, లేదా విలువైన వస్తువులను కూడా అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగులకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ నష్టము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి వైరము ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. పై అధికారుల వంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది సింహరాశి వారికి. ఇంటిలో కలహములు, ప్రయాణంలో ప్రమాదములు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఉత్సాహం లేకపోవడం వల్ల అనుకున్న పనులు చేయకపోవడంతో ఎక్కువగా నష్టం జరిగే అవకాశాలు సింహరాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలుగా వీరికి తీవ్ర నష్టాలు ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి. ఏ పని చేసినా కన్యారాశి వారికి అన్నింటిలో విజయాన్ని కూడా సూచిస్తూ ఉంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ జ్యేష్ఠ మాసంలో కన్యారాశి వారికి రానున్నాయి. ప్రయాణంలో లాభాలను కూడా పొందుతారు. చేస్తున్న వ్యాపారములందు లాభాలు చేకూరుతాయి. విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు కన్యారాశి వారు. దేవీ దేవతల పూజలయందు కన్యారాశి వారు ఎక్కువగా పాల్గొనడం వల్ల ఆ దేవీ దేవతల అనుగ్రహాన్ని కూడా మెండుగా పొందుతారు కన్యారాశి వారు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి జ్యేష్ఠ మాసంలో చేస్తున్న అన్ని వ్యాపారాల యందు మంచి లాభాలను కూడా గడిస్తారు. మంచి ఉద్యోగము, ఉన్నత విద్యలో ప్రమోషన్లు, మనస్సునందు సంతోషము, విందు వినోదాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలతో మంచి మాట, పలుకుబడి ఇవన్నీ కూడా వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది కూడా. సంఘంలో గౌరవాన్ని కూడా పొందుతారు. మీ పై అధికారులు మీ యొక్క మంచితనాన్ని గుర్తించి మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఈ తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. గురువు వల్ల ఉన్నత విద్య, ఉత్తీర్ణత, ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. చేస్తున్న వృత్తులయందు మంచి గౌరవము, ప్రయాణంలో లాభములు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క మంచి ప్రవర్తన వల్ల విలువైన వస్తువులు కొనుట, తీపి పదార్థాలను భుజించడం వల్ల వీరికి చేస్తున్న అన్ని పనులలో విజయాన్ని కూడా సిద్ధింపజేస్తుంది. ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా అందుకుంటారు వృశ్చిక రాశి వారు. మిత్రులతోటి వారి యొక్క సూచనలతో మంచి లాభాలను కూడా గడిస్తారు వృశ్చిక రాశి వారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అధిక జ్యేష్ఠమాసమంతయు అన్ని ఆటంకములే. ఏ పని చేసినా కలిసి రాకుండుట జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి. ఏ పని చేసినా ధనస్సు రాశి వారు ఈ మాసంలో బాగా ఆలోచించి చేయాలి. చేస్తున్న వ్యాపారం యందు అభివృద్ధి లేక నష్టాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో వైరము, భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు చేయవలసి ఉంటుంది ధనస్సు రాశి వారు. చేస్తున్న వృత్తులయందు చికాకులు, వ్యర్థ సంచారము, అధిక కోపము, మనస్సునందు ఆందోళన ఉండడం వల్ల వీరికి అన్ని పనులలో ఆటంకాలు ఏర్పడనున్నాయి. ప్రతిరోజు ధనస్సు రాశి వారు శ్రీరామ స్తోత్రాన్ని చేయటం చాలా మంచిది. తదుపరి మకర రాశి. అన్ని రంగాల వారికి విశేషించి లాభాలను పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మకర రాశి వారికి. మంచి ఉద్యోగము, మంచి ర్యాంకులు, ప్రమోషన్లు, శత్రుజయము, సంతృప్తికరమైన ఆదాయము, కుటుంబమందు సంతోషము, శ్రమకు తగ్గ పనులు ఇవన్నీ కూడా చేసి ఆనందాన్ని పొందుతారు మకర రాశి వారు. మీ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించుట వల్ల మీ పనితీరుకు తగిన ప్రశంసలను కూడా పొందుతారు. మీ ఆలోచనల్లో మార్పు లభించడం, కొన్ని పనులు ఆకస్మికంగా కూడా నెరవేరుతూ ఉంటాయి. భార్య, మీ పుత్రులతో తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారి. కుంభరాశి. కుంభరాశి వారికి జ్యేష్ఠమాసంలో అన్ని రంగాల వారికి నష్టములు, ప్రయాణంలో ప్రమాదములు, వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట, సెంటిమెంటు వస్తువులను అమ్మవలసి రావడం, అధికమైన కోపం ఉండడం వల్ల చేస్తున్న పనుల యందు ఆసక్తి లేకుండుట, దుబారా ఖర్చులు, ఆదాయం ఉన్నా తృప్తి లేకుండుట జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి. మోసపూరితమైన వాతావరణము ఇవన్నీ కూడా ఉండడంతో కుంభరాశి వారికి ఈ సమయంలో చాలా ఓర్పు అవసరం. తొందరపాటు వల్ల నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల యొక్క కలయికతో మీరు కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. అధిక జ్యేష్ఠమాసంలో మీనరాశి వారికి గురువు వల్ల ఉన్నత విద్య, ఉత్తీర్ణత, ఉద్యోగంలో ప్రమోషన్లు ఇవన్నీ కూడా లభించుట జరుగుతుంది. చేస్తున్న వృత్తుల యందు మంచి గౌరవాన్ని పొందుతారు. ప్రయాణంలో లాభాన్ని కూడా పొందుతారు మీనరాశి వారు. విదేశీ ప్రయాణములు చేయుట వల్ల కొత్త పనుల యందు ఉత్సాహాన్ని, మంచి ప్రవర్తన, విలువైన వస్తువులు కొనుట, తీపి పదార్థాలు భుజించుట, శ్రమకు తగ్గ పనులు చేసి విజయాన్ని సాధించుట కూడా జరుగుతుంది మీనరాశి వారికి. మీరు చేస్తున్న పనుల యందు ప్రోత్సాహకరమైన ఆదాయాన్ని పొందుతారు మీనరాశి వారు. మీ యొక్క స్నేహితుల వల్ల, వారి యొక్క సహకారం వల్ల వాహన సౌఖ్యము, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశి వారికి. అధిక జ్యేష్ఠ మాసంలో 12 రాశుల వారికి ఈ విధముగా ఉండడం చేత అధిక జ్యేష్ఠ మాసం అంటేనే పురుషోత్తమ మాసమని ప్రతీతి. ఈ మాసంలో 12 రాశుల వారు ఆ శ్రీహరిని భక్తి శ్రద్ధలతో వేడుకొని సకల శుభాలను పొందుదాం.